నిమిషాల్లోనే ఢిల్లీ ఎగ్జిట్ పల్స్ మనకు తెలియబోతోంది. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఢిల్లీ ఎవరి పరం కాబోతోంది, అలాగే ఎగ్జిట్ పల్స్ సంబంధించి జాతీయ మీడియా ఛానళ్ళు అలాగే ఈ సర్వే సంస్థలు ఏం అంచనా వేస్తున్నాయి దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీకు 10 టీవీ అందించబోతోంది. ఆల్రెడీ డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అయ్యారు విశ్లేషకులు పాపారావు గారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, మీరు అంటున్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తగ్గొచ్చు అని, అది ఎవరికి అడ్వాంటేజ్ కావచ్చు? కాంగ్రెస్ పార్టీకి కొంత 9 నుంచి 10% వరకు పెరగొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అది దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? నేను పెరిగితే బీజేపీకి పెరుగుతుంది, కాంగ్రెస్కి అంత పెరగదు అనుకుంటున్నా. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ప్రయత్నాలు చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వేశారంటే అవ్వచ్చు, కానీ బీజేపీకి బెనిఫిట్ వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు తగ్గి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా బీజేపీకి బెనిఫిట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు తగ్గి బీజేపీకి వస్తే బీజేపీకి బెనిఫిట్, కానీ తగ్గి కాంగ్రెస్కి వెళ్ళినా చాలు బీజేపీ. ఒక 5% ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి వెళ్ళిపోతే చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఫినిష్ అయిపోతారు. చాలా తగ్గిన నియోజకవర్గాలు 30-40 ఉన్నాయి. అందువల్ల ఒకటండి సతీష్ గారు, 2020లో వేసిన ఓటర్లు 2025లో లేరు, మారిపోయారు. ఒక 20% ఓట్లరు కొత్త ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో డైలీ కొత్త ఓటర్లు, భారతదేశం అన్ని చోట్ల నుంచి కొత్త మైగ్రెంట్స్ ఉన్నారు ఢిల్లీకి. సో కొత్త వాళ్ళు ఓటర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. కాబట్టి 2020 ఓటింగ్ లిస్ట్ వేరు, 2025 ఓటింగ్ లిస్ట్ వేరు. తర్వాత మైండ్ సెట్ కూడా మారి ఉంటుంది. 5 సంవత్సరాలు బీజేపీకి వేసిన వాళ్ళు పార్లమెంట్కి మనం వీళ్ళకే వేద్దామా, ఎంతవరకు మారారో సైకలాజికల్ గా మనకు తెలియదు. కానీ మిడిల్ క్లాస్ లో పెద్ద మార్పు వచ్చింది అంటున్నారు. ఒక 6 నిమిషాల్లో వచ్చే రిజల్ట్ తప్పు అయితే నేను తప్పు అవుతా, కానీ మిడిల్ క్లాసెస్ లో ఊరికనే వాళ్ళకి ఏం ఉచితాలు ఇచ్చింది లేదు. బీజేపీ ఇప్పుడు ఎక్కడ ఇవ్వట్లేదు మిడిల్ క్లాస్ కి, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇవ్వలేదు, కానీ ఓటేస్తా వచ్చారు. బీజేపీకి మిడిల్ క్లాస్ ఓటేస్తున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో వేశారు. అది మార్పు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొద్దిగా డిసప్పాయింట్ అవ్వారు, అది మాత్రం వచ్చింది. అది మనకి ఫ్యూ మినిట్స్ లో ఆ పొజిషన్ మనకు తెలిసిపోతాయి. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, ఆల్రెడీ కొన్ని ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 1 or 2 ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి, మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన. ఢిల్లీకి సంబంధించి మ్యాట్రిక్స్ సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ 32 నుంచి 37 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 35 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్కి 1 స్థానం దక్కే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీ ఇద్దరికి కొంత ఛాన్స్ ఉందన్న వాతావరణం మ్యాట్రిక్స్ అంచనా వేస్తోంది. బట్ ఇక్కడ మనం చూస్తే పీపుల్స్ పల్స్ విషయానికి వస్తే మాత్రం స్ట్రైట్గా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోబోతుందన్న అంచనాను పీపుల్స్ పల్స్ వేస్తోంది. 51 నుంచి 60 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి తిరిగి దక్కబోతున్నాయని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. భారతీయ జనతా పార్టీ 10 నుంచి 19 స్థానాలకే పరిమితం కావచ్చు అంటుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మనం చూడొచ్చు, ఇప్పటివరకు 2 సంస్థలు ఎగ్జిట్ పల్స్ వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయే పరిస్థితుల్లో ఉంది అని ఏ సంస్థ అంచనా వేయలేదు 2 సంస్థలకు సంబంధించి. ఎందుకంటే ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ ఇస్ 36, అంటే 36, 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో 36 అనేది మ్యాజిక్ ఫిగర్. కాబట్టి మ్యాట్రిక్స్ సంస్థ 32 నుంచి 37 స్థానాలు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పీపుల్స్ పల్స్ మాత్రం 51 నుంచి 60 వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పీపుల్స్ పల్స్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం. రావట్లేదు, ప్రధానంగా ఫైట్ కూడా ఈ 2 పార్టీల మధ్య ఉంది. మనకి మేల్ ఫిమేల్ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మేల్ వచ్చేటప్పటికే 17 to 18% బీజేపీకి మొగ్గు అనిపిస్తుంది మేల్ ఓటింగ్లో. ఫిమేల్ ఓటింగ్లో వచ్చేటప్పటికే 8% టాప్ కనిపిస్తుంది. ఢిల్లీ మనకి మేల్ ఫిమేల్ ఓటింగ్ చూసుకుంటే 43% ఫిమేల్ ఓటింగు, 57% వచ్చేటప్పటికి మేల్ ఓటింగ్ ఉంది. ముఖ్యంగా బీజేపీకి వచ్చేటప్పటికి బ్రాహ్మణులు, రాజ్పుత్తు, యాదవ, జాటు, బనియా, గుప్తా ఇటువంటి వాళ్ళు మొత్తం ఈ క్యాస్ట్ అన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుండగా, ఆప్కి వచ్చేటప్పటికి ముస్లిమ్స్, దళితులు, వాల్మీకి సామాజిక వర్గాలు కొంతవరకు మద్దతిస్తున్నాయి. మిడిల్ క్లాసు, ఎబో మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్ అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే పూర్ పీపుల్లో వచ్చేటప్పటికి ఆపుకి సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆపు ఇంత కనుగొట్టడానికి కారణం వచ్చేసి ఆపు 2015 నుంచి 2020 మధ్యలో అనేక కార్యక్రమాలు తీసుకుంది.
దాంతో 2020లో మంచి మెజార్టీతో ఆప్ గెలుపొందడం జరిగింది. తర్వాత 2020 తర్వాత వచ్చేసి కొత్తగా పెట్టిన పథకాలు కానీ ఏమీ లేకపోవడంతో పాటు స్టేటు సెంట్రల్ గొడవ ఇష్యూల వల్ల కూడా కొంత ప్రజలంతా కూడా డబుల్ ఇంజిన్ అయితే ఈ గొడవ అంతా ఉండదు కదా అనే స్టేజ్కి వచ్చారు. ఒకటండి ఆపరేటప్పుడు మనకు ఒక ప్రజలంతా కూడా క్లీన్ చిట్ పార్టీ, అతనికి ఒక క్లీన్ చిట్ ఉండేది. అటువంటిది ఇప్పుడు ఎప్పుడైతే ఈ లిక్కర్ ఆరోపణలు ఇవన్నీ వచ్చిన తర్వాత అది కూడా ఒక మామూలు నార్మల్ పార్టీగానే చూస్తున్నారు. రైట్. పాపారావు గారు, మీ అంచనా ఏంటి సార్? ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఆల్రెడీ ఒక 2 సంస్థలు వస్తే కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి మొగ్గు చూపుతున్నాయి. మరో సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఇద్దరు పోటీ పడుతున్నారు అంటున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి తిరిగి ఛాన్స్ దక్కే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ చీలుస్తుంది అనేది ఒక జనరల్ అభిప్రాయం. దానివల్ల ఆమ్ ఆద్మీ పార్టీ నష్టపోతుందని. కానీ ఢిల్లీ ఓటర్ బీయింగ్ వెరీ ఇంటెలిజెంట్, కాన్సన్ట్రేటెడ్ ఓటరు, కాన్షియస్ ఓటరు, వెరీ ఇంటెలిజెంట్ ఓటరు, కాంగ్రెస్ పార్టీ పాత్రని అర్థం చేసుకోగల ఓటరు, అది గెలవదని అర్థమైనటువంటి ఓటరు. ముఖ్యంగా ముస్లిమ్స్ విషయానికి వస్తే వాళ్ళు స్ట్రాటజిక్ గా ఓటేసేది. గత అనేక సంవత్సరాలుగా చాలా రాష్ట్రాలలో వాళ్ళు స్ట్రాటజిక్ ఓటింగ్, అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేయటం ఓటు, యాంటీ బీజేపీ ఎవరు గెలుస్తారో వాళ్ళకి వేయటం అనేది ఒక వ్యూహంగా చేస్తున్నారు. కాబట్టి అదొకటి. అలాగే సిక్కులకు వస్తే జనరల్ గా యాంటీ కాంగ్రెస్ ఇది. కొంత ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పరిణామాల్లో ఒక యాంటీ కాంగ్రెస్ ఇది ఉంటుంది. వాళ్ళు రైతుల ఉద్యమాల దృష్ట్యా వాళ్ళు బీజేపీకి కూడా అనుకూలంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ ఓటు కన్సాలిడేటెడ్ గా ఇటు ఉండే అవకాశం అంతవరకే. మిగతా అన్ని కులాల పరంగా చూసుకుంటే, మతాల పరంగా, కులాల పరంగా చూసుకుంటే పలానా కులం పలానా పార్టీకి ఉంటుందని అబ్సల్యూట్ గా చెప్పలేము. మెజారిటీ ఉండొచ్చు, ఆ కులంలోని మెజారిటీ ఉండొచ్చు, కానీ ఆ కులంలో పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అది కొంత పోలరైజేషన్ వేరుగా ఉంటుంది. నేను అనుకోవటం విత్ థిన్ మార్జిన్ ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశాలు ఉన్నాయనేది నా అంచనా. కాంగ్రెస్ పాత్ర ఏంటంటే అక్కడ ఆటలో అరటిపండి అంటారు కదా, అది అంతవరకే. ఖచ్చితంగా మనకు కనపడే రిజల్ట్ ఏంటంటే గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ అనేది కాసేపు మనం పక్కన పెడితే చర్చ విషయంలో పుల్లారావు గారికి బీజేపీ గెలుస్తూ అనిపించవచ్చు, నాకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ అనిపించవచ్చు. అది కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం శూన్యం అవుద్ది. నామమాత్ర పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోనే చాలా చెడ్డ పేరు మూట కట్టుకొని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పార్టీలు, ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నాయి. అది జూనియర్ పార్ట్నర్ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా నేషనల్ లెవెల్ ఇండియా కూటమిలో. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ పార్టీలు, అన్ని పార్టీలు దరిదాపుగా ఇండియా కూటమిలో పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పట్ల చాలా మందికి ఆగ్రహం ఉంది. అలాగే ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పార్టీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాత్ర నెమ్మదిగా కుదించుకుపోతుంది. ఢిల్లీలో ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ ఆప్ అనేది ముందు కాలంలో కూడా ఇలాగే ఉంటుంది. అంటే పాపారావు గారు, నేను మీకు ప్రశ్న అడిగే సమయానికి వచ్చిన 2 సర్వే సంస్థల్లో కొంత ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీకి తిరగలేదని పీపుల్స్ పల్స్ చెప్తే, మరో సంస్థ కొంత ఛాన్స్ ఉందని చెప్పారు. బట్ వేరేస్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన చాణక్య మనం చూస్తే, చాణక్య పీపుల్స్ పల్స్ చూస్తే పోల్స్ పల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 38 రావచ్చు. బట్ భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 44 రావచ్చు. కాంగ్రెస్ 3 నుంచి 4 స్థానాలకు పరిమితం అవ్వచ్చు అని అంచనా వేస్తోంది. రిపబ్లిక్ మార్క్ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 స్థానాలకు, అలాగే భారతీయ జనతా పార్టీకి 39 నుంచి 49 స్థానాలు, కాంగ్రెస్కు 1 స్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇక్కడ చాణక్య కానీ, రిపబ్లిక్ మార్క్ కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి ఢిల్లీ దక్కించుకోబోతుందని అంచనా వేస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అవ్వచ్చు. అదే నేను అంటుంది ఏంటంటే, పుల్లారావు గారి అభిప్రాయం కూడా కొంత చెప్పలేమని అంటానే ఆయన కూడా అదే అన్నారు. అదే సమయంలో నా అభిప్రాయం అయితే దానికి ఆపోజిట్ అభిప్రాయం, నేను కూడా చెప్పలేదని అంటున్నాను. కానీ ఏంటంటే నేను బలంగా నమ్ముతున్నాను, నేను దాన్ని తిరిగా నమ్మటం లేదు. ఎందుకంటే ఇంత వైప్ అవుట్ అవటం అనేది ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేసు పెట్టగలిగారు, ఏది మన లిక్కర్ స్కామ్ పెట్టగలిగారు కేసు, రకరకాల ఆరోపణలు చేశారు, కానీ ఏది ఇంతవరకు అతికినట్లేదు. పైగా జైలుకు వెళ్ళిన ప్రతి సందర్భంలో జార్ఖండ్ లో కూడా ఆయన మళ్ళీ గెలిచారు. జార్ఖండ్ ముక్తి మోర్చా మళ్ళీ గెలుతూ వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈయన కూడా ఢిల్లీకి వెళ్ళింది. ఖచ్చితంగా ఎంతో కొంత సానుభూతి ఉంటుంది తప్పితే ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్లు ఏదో వీళ్ళు బురద చల్లంగానే ఆ బురద ఆయన కడుక్కుంటుంటే ఆయనకి ఏదో చెడుందని ప్రజలు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అది లేదు. ఒకవేళ నిజంగా అవినీతి కేసులో జైలుకి వెళ్ళిన వాళ్ళ విషయంలో కూడా ఇది హెరాస్మెంట్ అనేది జనరల్గా వస్తుంది. కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల కేజ్రీవాల్కి ఏదో చెడ్డ పేరు వస్తుందని నేను అనుకోను. అరెస్ట్ అయిన వాళ్ళని ఈ రోజు మహానుభావులుగానే చూస్తున్నారు. ఎందుకంటే శత్రువులు వేధిస్తున్నారు వీళ్ళని, బాధపడుతున్నారు వీళ్ళని చూస్తున్నారు. పైగా మనీష్ సిసోడియా ఇంకా ఎక్కువ సార్ గుర్తుంది ప్రజల్లో నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఏంటంటే వీళ్ళు గెలుస్తారు. నేను అనుకుంటా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, సానుభూతి ఉంటుంది దాని పట్ల.
చాలా నేరోగా గెలవచ్చు. Okay. బహుశా ఎందుకంటే లాస్ట్ టైం 62 సీట్స్ గెలుచుకున్నారు వీళ్ళు. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది, దాన్ని బట్టి ఏదో యాంటీ ఇన్కంబెన్సీ ఉందని చెబుతున్నారు. కానీ బహుశా ఈ అరెస్టులు ఈ వేధింపుల వల్ల కూడా పెరిగి ఉండొచ్చు, దానికి కూడా అవకాశం ఉంది కదా. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి దాని వల్ల కూడా జరగచ్చు. అయితే నాకు కొంచెం పాజిటివ్ సిగ్నల్ గా ఢిల్లీలో కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీని అందరూ డిస్కౌంట్ చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ లో, కాబట్టి చాలా వ్యూహాత్మకంగా ఢిల్లీ ఓటర్లు ఓట్ చేశారనుకుంటున్నాను నేను. రైట్. పాపారావు గారు, మరో 2 సంస్థలు వచ్చాయి, పీపుల్స్ ఇన్సైట్ అండ్ పోల్ డైరీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇందాక పీపుల్స్ పల్స్ కూడా భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉన్నాయి. అంటే మెజార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠం దక్కించుకోవచ్చు అంటున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, మరి ఈ సంస్థల పల్స్ నిజం కాబోతుందా? మీ అంచనా ఏంటి? మెజార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇదేనంతా పాపారావు గారు చెప్పిందంతా విన్నాను, లాజికల్ గా ఉన్నది. కానీ ఒకటి ఏంటంటే పల్స్, ఈ పోల్ సర్వే రాగానే ఏ సర్వే కూడా 35 సీట్లు దాటుతాది, 35 దాటుతాదని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వలేదు. ఇందాక ఒక మాట చెప్పాను పాపారావు గారు, మీరు విన్నారో లేదో తెలియదు, మధ్య తరగతుల షిఫ్ట్ అవ్వేరా లేదా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి నాకు కనపడలేదు. వాళ్ళ కోపం వచ్చిందా, ఫెడప్ అయిపోయారని కొంతమంది అన్నారు. ఫెడప్, మనం ఏమి మనకి ఇవ్వకపోయినా మర్యాద అయినా ఇస్తే చాలు కదా అంటాం. ఆ మర్యాద కూడా మనకి ఇవ్వలేదు కేజ్రీవాల్ అని. ఇప్పుడు ఈ పోల్ సర్వేస్ బట్టి బీజేపీని ఆప్ చేయటం కష్టం. ఈ పోల్ సర్వేస్ బట్టి ఎంత అనుకున్నా దగ్గర అయిపోయింది, వస్తారు. మెజార్టీ సంస్థలో ఏదో ఒక సంస్థ కొంత అటు ఇటుగా ఇచ్చిన మెజార్టీ సంస్థ గతంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని అంచనా వేసిన సంస్థలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్తున్నాయి. ఇంకా అది కొంచెం పాపారావు గారికి మీకు వ్యతిరేకంగా చెప్పినట్టుగా ఉంటది, కానీ ఇంపాసిబుల్ గా నాకు కనపడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ పవర్ రావటం ఇంపాసిబుల్. ఎందుకంటే ఫిగర్స్ కొద్దిగా బలమైన ఫిగర్స్ నాకు కనపడట్లేదు. 35 నుంచి 40 అనేది ఎక్కడా లేదు, అన్ని 25 నుంచి 45 ఇలాగ వచ్చినాయి. కాబట్టి ఇంకా అది చాప్టర్ క్లోజ్ అయిపోయిందా నాకు చాలా విచారంతో అంటున్నా ఆ మాట. ఎందుకంటే కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చాడు, ఆశించాం అందరం, కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు, కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చాడు, సామాన్యులను ఎమ్మెల్యేలు చేశాడు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిందా అయితే క్లోజ్ అయినట్టుగా కనపడుతుంది ఈ సర్వేస్ అన్ని. పెంటపాటి పుల్లారావు గారు ఆల్రెడీ పంజాబ్ లో అధికారంలో ఉంది, హర్యానా, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో కొంత అడుగు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఒక ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన్ని ఇంకా ఆమ్ ఆద్మీ చరిత్ర ముగిసినట్టేనా? ఫినిష్ మీ మాటకి ఇంకా మొదలే చెప్పేస్తా, పంజాబ్ గవర్నమెంట్ కూడా పడిపోతుంది ఇక్కడ ఓడిపోతే. ఎందుకంటే ఈయన టైట్ కంట్రోల్, ఒక డిక్టేటర్ మోడ్ లో ఉంటాడు. అధికారం ఉన్నంత కాలం చాలు, ఇక్కడే అధికారం పోయి అక్కడ ఎందుకు వింటారు అన్నమాట, మన పని ఫినిష్ అని ఎవరి దారి మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ గవర్నమెంట్ పడిపోతే అందరికంటే గెయిన్ ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకి. పంజాబ్ లో వాళ్ళే అపోజిషన్ పార్టీ. బీజేపీకి ఏదో చేతిలోకి గవర్నమెంట్ వస్తుంది, కానీ దీంతో తర్వాత ఏం చేసుకుంటారు? కేజ్రీవాల్ ఇక్కడ పోతే పంజాబ్ కూడా పోతాది, వీక్ అయిపోతారు, కేసులు పెడతారు, చాలా కష్ట రోజులు వస్తాయని ఓడిపోతానికి. సర్వేస్ బట్టి నేను చెప్తున్నాను, సర్వేస్ బట్టి ఆయన ఎలక్షన్ చాలా కష్టం, 35 దాటం అనిపిస్తాం. తర్వాత రేపు మాపు పెట్టాక ఇచ్చేసాక ఏమన్నా అవిందంటే మనం గత 2-3 ఎలక్షన్స్ లో ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా తప్పులు కూడా వచ్చినాయి. కానీ ముందల నుంచి నెలలు బట్టి, 2 నెలలు బట్టి, 3 నెలలు బట్టి మధ్య తరగతులు 50% జనం ఉన్నారు ఢిల్లీలో. వ్యవసాయ కూలీలు ఎవరు లేరు కదా, ఫ్యాక్టరీ వర్కర్స్ లేరు కదా, అందరూ ఆ మధ్య తరగతులు ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొద్దిగా విసుకొచ్చిందా, ఫెడప్ అయిపోయారా, ఆ ఫీలింగ్ వచ్చింది. సో అది వస్తే ఇంక ఇతన్ని సేవ్ చేసేది ఎవరు లేరు. అది ప్రాబ్లం. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు పీపుల్స్ పల్స్ సంస్థ నుంచి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు, ఈ సిగ్నిఫికెంట్ షిఫ్ట్కి కారణం ఏంటి? గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిన పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపే దాదాపు మీతో పాటు అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ సడన్ షిఫ్ట్ కానీ సిగ్నిఫికెంట్ షిఫ్ట్కి కారణం ఏంటి? అంటే డబుల్ ఇంజిన్ సర్కారు అనేది కోరుకుంటున్నారు ఢిల్లీ ప్రజలు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2020 థర్డ్ టర్మ్ సీఎం అయిన తర్వాత కేజ్రీవాల్ ఈ ఢిల్లీ సెంట్రల్ ఇష్యూస్ సంబంధించి బాగా ఎక్కువ ఇష్యూస్ అవుట్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన పబ్లిక్ కూడా ప్రతిసారి సెంట్రల్ బ్లేమ్ చేస్తున్నారు కదా. ఒక్కసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం బీజేపీకి అనేది బాగా ఉంది. దానికి తోడు మనకి కేజ్రీవాల్ అన్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్న ఒక ఇమేజ్ ఉండేదండి ఇంతకు ముందు వచ్చేసి. ఈ లిక్కర్ కేసులో అవునన్నా కాదనుకున్నా, లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత
కొంతమంది, అందరూ కాదు, కొంతమంది మిగతా పార్టీలకి ఈ పార్టీ కూడా మిగతా పార్టీలాగే దీనికి స్పెషల్గా ఇదేమీ లేదని చెప్పేసి పబ్లిక్లో బాగా వచ్చింది. దీనికి తోడు కాంగ్రెస్ ఓటింగ్ కూడా, కాంగ్రెస్ లాస్ట్ టైం వచ్చేసి 2020లో 4%, 5% లోపే ఉంది ఓటింగ్. అటువంటి ఈరోజు 8% వరకు వెళ్తుంది. ఈ ఓట్ల చీలకు కూడా ఆప్ ఓట్లే చీలుస్తుందండి కాంగ్రెస్ వచ్చేసి. లాస్ట్ టైం 83% వరకు ముస్లిం ఓటింగ్ ఆపుకు వస్తే ఈసారి 70% వస్తుంది. కాంగ్రెస్ చీల్చే ప్రతి ఓటు కూడా ఆపోటే అవుతుంది ఇక్కడ. ఓకే, అంటే ఇంకా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల కంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది కదా, మోడీ ఇండివిజువల్గా ఇజ్జత్గా సవాలుగా తీసుకున్న అంశం ఏమైనా బలంగా ఉందా? మోడీ హామీలని ఢిల్లీ ప్రజలు విశ్వసించారా? ఖచ్చితంగా అండి. కేజ్రీవాల్ అమలు పరుస్తున్న స్కీమ్స్ ఏదో ఉన్నాయో ప్రతి దానికి సంబంధించి వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ పెంచిస్తామంటున్నారు. మహిళా సమ్మాన్ యోజన అని చెప్పేసి 2100 ఇస్తా అన్నాడు. జస్ట్ ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశారు. అదే సేమ్ స్కీమ్ కింద వాళ్ళు 2500 ఇస్తా ఉంటారు బీజేపీ వాళ్ళు కూడా. దీనికి తోడు మనకి కేజ్రీవాల్ గవర్నమెంట్ 2020 ముందే కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేసింది, కానీ 2020 తర్వాత అవే కంటిన్యూ చేసిన కొత్త స్కీమ్స్ కానీ ఏమీ తేలేకపోయింది. ఇది కూడా ఏంటంటే కొంత దానికి డ్రాబ్యాక్ అవుతుందండి. ఓకే, వచ్చేసరికి మురళి గారు మీరు లైన్లోనే ఉండండి. పాపారావు గారు, దాదాపు మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. రెండోది, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి, గత పాలనలో ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా తేడా కొంత ఢిల్లీ ప్రజలు ఆలోచన చేశారు. అటు లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఉండడం, జైలుకి వెళ్ళి రావటము, అలాగే మరికొంతమంది నేతలపైన మంత్రులపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మిగతా పార్టీలాగా ఆమ్ ఆద్మీ కూడా అన్న ఒక భావన కూడా ప్రజల్లో ఉంది అన్నది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈసారి భారతీయ జనతా పార్టీ కాన్సన్ట్రేషన్ చేయటం, ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలకు కౌంటర్గా మేము కొంత ఎక్కువ ఇస్తామని చెప్పటం, ఇవి కూడా కొంత బలంగా పనిచేసాయంటున్నారు. ఒప్పుకుంటారా? అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తారు. ఎవరే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఉన్న అభిప్రాయం ఏంటంటే పార్టీలు ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తాయి, అమలు జరిపే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాటిని నిలబెట్టుకునే వాళ్ళు, మిగతా వాళ్ళు వాటిని నిలబెట్టుకోరు. పార్టీలు ఎన్నికల్లో వాగ్దానం చేయడం కేవలం గెలవటం కోసమే, గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత అన్నట్లు ఉంటుంది అనేది చాలా మందికి అర్థమైన విషయం. ఆ మధ్య కాలంలో ఇక్కడ తెలంగాణలో ఫెయిల్యూర్స్ కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల దగ్గర అక్కడ పోస్టర్లు వచ్చిన విషయం మీకు తెలిసిందే. తెలంగాణలో రైతు బంధు ఏదో విషయంలో అమలు చేయకపోవడం విషయంలో వాళ్ళు ఢిల్లీలో కూడా దానికి సంబంధించి పోస్టర్లు అవడం, అంటే ఇక్కడ నుంచి అక్కడికి స్ప్రెడ్ అవుతుంది వార్త. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మనం విన్నున్నాం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ పథకాలు అమలు చేయట్లేదు అనేది ఆయన చెప్పుకునేది నిజం కాదని ప్రచారం జరిగిందని, అందుకే ఆయన ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ పార్టీ గెలవలేదని ఇట్లాంటివన్నీ విన్నాం. కాబట్టి ఏంటంటే ప్రజలంతా ఈ రోజు యూట్యూబ్, సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కడి వార్త ఎక్కడికైనా క్షణాల్లో అందుతుంది. కాబట్టి ఏంటంటే ప్రజలంతా తేలిగ్గా విశ్వసిస్తారనుకోను. అయితే ఇక్కడ మీరు గమనించండి, మోడీ గారి గతంలో ఈ చర్చ పెట్టిందే మోడీ గారు. ఏది ఉచితాలకు వ్యతిరేకంగా రేవడీ కల్చర్ అని చెప్పి చర్చ పెట్టిందే మోడీ గారు. దాని విషయంలో సుప్రీంకోర్టు చేసింది, సుప్రీంకోర్టు విషయంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఉచితాలు వద్దనేది వాళ్ళ స్టాండ్. అంటే తప్పక ఇతరులతో పోటీలో ఇస్తున్నారు, కానీ ఇతరులు కనుక తగ్గితే కనుక వెనక్కి వాళ్ళు కూడా ఆ ఉచితాలు ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం, మనసావచ్చ చేస్తున్న పని కాదు. కాబట్టి ఈ విషయం కనీసం ప్రజలకు ఒక అవగాహన ఉంటది. మొన్నటి బడ్జెట్ తర్వాత మొన్నటి బడ్జెట్ లో ఎవరికి ఇచ్చారు? అదొకటి పనిచేస్తే, ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి పనిచేస్తే ఢిల్లీలో ఉన్నటువంటి 50% మధ్యతరగతి వర్గం అన్నారు కాబట్టి మన పుల్లారావు గారు, అది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ అనేది కొంత పనిచేయాలి. అది కొద్దిగా తాత్కాలికంగా పనిచేస్తే, లేకపోతే ఓవరాల్ గా ధరల పెరుగుదల కానీ, ఉద్యోగం కానీ, ఇవన్నీ ఎవరి ఖాతాలో మేజర్ సమస్యలు ఆప్ ఖాతాలో కొంతవరకు ఉంటుంది, కానీ మేజర్ ఖాతా అది ఢిల్లీలో, అదే దేశంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మేజర్ భారం అనేది అందరికీ తెలుసు. ధరల పెరుగుదల అయితే పూర్తిగా బీజేపీ ఖాతాలోనే పడుద్ది. అలాగే కొంత మేరకు ఖచ్చితంగా నిరుద్యోగం కూడా వాళ్ళ ఖాతాలోనే పడుతుంది. కాబట్టి దీనికి అతీతంగా జనాలు ఉంటారంటే ఉండొచ్చు, చెప్పలేము. కొన్ని చోట్ల జరిగింది అది, ఎందుకంటే మహారాష్ట్రలో జరిగింది అది. ఆర్థిక సమస్యలకు అతీతంగా జనాలు బీజేపీకి పట్టం కట్టారు అక్కడ అనేది కనపడుతుంది. కాబట్టి ఎట్లా ఉంటది అనేది కరెక్ట్ గా అదే కొంత ప్రిసైజ్ గా చెప్పడం కష్టం. నేను ఎదురు చూస్తుంది ఏంటంటే యాక్సిస్ మై ఇండియా సంస్థ మనందరికీ తెలిసిందే, దాని సర్వే రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, అది ఏమన్నా వచ్చిందా, వాళ్ళు చేస్తారా సర్వే రాబోతుంది. ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. మురళీకృష్ణ గారు, మొన్న బడ్జెట్ లో ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, ఆ అంశం ఏమైనా ఢిల్లీ ఓటర్ పైన పడిందా? ప్రధానంగా ఢిల్లీలో మధ్యతరగతి 50% మించి ఉన్నారన్న అంచనాల నేపథ్యంలో, అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ దీన్ని ఏమైనా ఒక
పాజిటివ్గా అదేమన్నా పనిచేసిందా? చేస్తూ వస్తున్న దాంట్లో బీజేపీ క్లియర్ కట్ ఎడ్జ్ కనిపిస్తూ వచ్చింది. దీంతో ఇంకొంచెం ఫేవర్గా వచ్చిందండి. క్లైమేట్ ఇంకొంచెం ఫేవర్ అయింది వీళ్ళకి. కొంతవరకు పనిచేస్తుందండి. ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ ఎబో మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి అది కొంతవరకు ఇంకా ఫేవర్గా మారిందండి. అంటే మురళీకృష్ణ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా, తాగునీరు అంటే ఇవన్నీ కూడా కొంత సిస్టమేటిక్గా జరిగాయి అన్న ఒక భావన కలిగింది, కొందరు మాట్లాడుకున్నారు. మరి అవేమీ పని చేయలేదా మిడిల్ క్లాస్పై కానీ, లోవర్ మిడిల్ క్లాస్పై కానీ, తర్వాత ఓటర్స్పై కానీ? అంటే ఇవన్నీ కూడా వచ్చేసి సతీష్ గారు, ఇవన్నీ వచ్చేసి 2020కి ముందే ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ 2020 తర్వాత కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు. గుండా సమస్యలు అలాగే ఉన్నాయి. తర్వాత ఈ సెంట్రల్ స్టేట్ గొడవలు కానీ ఇటువంటివి ఇప్పుడు మేజర్గా వచ్చేసి అవి ఓల్డ్ అయిపోయినాయండి. అవన్నీ చేశారు, అయిపోయింది. 2020 ఎలక్షన్స్లో వాళ్ళకి మంచి మ్యాండేట్ ఇచ్చారు, అక్కడితో అయిపోయింది. తర్వాత వచ్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏముందని చూస్తారు పబ్లిక్ వచ్చేసి. దీని తర్వాత ఎప్పుడైతే ఈ లిక్కర్ కేసు వచ్చిందో, ఇప్పుడు శైలా దీక్షిత్ కూడా అన్నిసార్లు వేసిన తర్వాత మనకి కామన్వెల్త్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాతే ఆమెకి మైనస్ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ మనం అనుకున్నా కాకపోయినా ఈ లిక్కర్ కేసు అనేది వాళ్ళకి బాగా ప్రాబ్లం అయిందండి, బాగా మైనస్ చేసింది ఆప్కి. తర్వాత మిగతా పార్టీలాగే వేరే సీఎం చేసిన జైల్లో ఉండి ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టినా ఆయనకు సీట్ వేయడం పక్కన, మిగతా పార్టీలకి దీనికి ఎటువంటి డిఫరెన్స్ లేదు అనేది పబ్లిక్లో ఇదైందండి. అప్పటి వరకు కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఉండేది ఆ పార్టీకి కానీ ఆ కేజ్రీవాల్కి కూడా. ఎప్పుడైతే ఇవంతా చూసిన తర్వాత సేమ్ పక్తు రాజకీయ పార్టీలా తయారైంది ఇది కూడా. దీనికి వేరే పార్టీకి ఇదేం లేదు. ప్రతిసారి ఏదైనా మంచి జరిగితే పబ్లిక్కి స్టేట్ గవర్నమెంట్, ఏదైనా జరగలేదంటే సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ వస్తున్నారు. అది ఫస్ట్ కొంతవరకు ఓకే అనుకున్న పబ్లిక్, తర్వాత ఏ ఇష్యూ వచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేస్తున్నారు. ఒక్కసారి డబ్బులు నుంచి సర్కార్ ఇచ్చి చూద్దాము అనే దాంట్లో పబ్లిక్ మూడు కూడా వచ్చిందండి. ఓకే, పాపారావు గారు, మన డిబేట్ అంటే ఈ స్లాట్ వర్క్ డిబేట్ మనం క్లోజ్ చేసే ముందు, అంటే మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, కానీ మెజార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ దక్కచ్చు అంటున్నాయి. డబుల్ ఇంజన్ అంశాన్ని, అలాగే ఢిల్లీ వర్సెస్ కేంద్రం మధ్య జరిగిన కొంత కాన్ఫ్లిక్టు, లిక్కర్ స్కామ్, ఇవన్నీ కూడా కొంత ప్రజల్ని ఇంపాక్ట్ చేశాయని అంటున్నారు. ఒప్పుకుంటారా? అంటే ఎగ్జిట్ పోల్స్ ఇన్ని సంస్థలు ఇన్ని రకాలుగా, అంటే ఈ మెజారిటీ సంస్థలు అలా మాట్లాడి నిజమే, కానీ మెజారిటీ సంస్థలు అలా మాట్లాడిన అనేక సందర్భాలలో రాంగ్ గా రిజల్ట్స్ అవి అనుకున్నట్లు కాకుండా రిజల్ట్స్ వచ్చి మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన అది ఒక బేస్ గా పెట్టుకొని అదొక ఫ్యాక్టర్. మనం అనలైజ్ చేయడానికి వాడుకునే వాటిల్లో ఎగ్జిట్ పోల్స్ ఒక ఫ్యాక్టర్. అంతేగాని ఎగ్జిట్ పోల్స్ అంచనా తగ్గి పెట్టుకొని మనం అంచనా వేసుకుంటే మరి ఈ దేశంలో ఎగ్జిట్ పోల్స్ చాలా సార్లు అవుట్ ఆఫ్ ది టార్గెట్ అసలు చాలా దూరంగా హిట్ చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే నేను పెద్ద ఎగ్జిట్ పోల్స్ సీరియస్ గా తీసుకోవట్లా. దానికంటే కూడా నేను కొంత యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు బాగా శాస్త్రీయంగా చేస్తున్నాయి అనేది నమ్ముతారు. ఎందుకంటే అతను చాలా సార్లు ఆ లోక్సభ ఎన్నికల్లో ఫెయిల్ అయితేనే పాపం ఆయన టీవీ ప్రోగ్రామ్ లో ఎయిట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కరెక్ట్ గా అంచనా వేసిన కేకే సర్వే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 39 స్థానాలు రావచ్చు అంటూ ఇప్పుడే జస్ట్ బ్రేక్ అవుతుంది. బీజేపీకి 22 స్థానాలు రావచ్చు ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా అటు ఇటు కూడా ఉన్నాయి, బట్ మెజారిటీ సంస్థలు భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతున్నాయి. అదే మెజారిటీ అంటే వి కెనాట్ గో మెజారిటీ బట్టి నేను అంటే నాకు కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని కోరుకుంటాం వల్ల కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. కానీ నాకు అయితే ఏదేమైనా కానీ ఏంటంటే ఓవరాల్ గా అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి పోయేటంటే కూడా కొంత ఎగ్జిట్ పోల్స్ లో కూడా స్టాండర్డ్ సంస్థలు ఏంటి, యాక్సిస్ మై ఇండియా అనేది చాలా కాలంగా స్టాండర్డ్. చూద్దాం సార్, మరి కాసేపు అది కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. 8వ తారీఖు రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఇంకొక రోజు 2 రోజులు తేడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కూడా కలుద్దాం. థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మెజార్టీ సంస్థలు ఢిల్లీ ఈసారి